ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. బైబిల్లో మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో ప్రధానమంత్రి అనేటటువంటి మాట వ్రాయబడి ఉంది. ఎలీహోరేపు, అహియా అనేటటువంటి వ్యక్తులు సొలొమోను రాజ్యంలో ప్రధానమంత్రులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే స్క్రైబ్స్ అనేటటువంటి మాట వ్రాయబడి ఉంది. ప్రధానమంత్రి అనే మాటకు రాజు యొక్క సభలో ఉన్నత స్థాయి అధికారి, అంతేకాకుండా అధికారిక ప్రతినిధి అనేటటువంటి అర్థము వస్తూ ఉంటుంది. ఇతను రాజు యొక్క సభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. అంతేకాకుండా రాజు యొక్క సభలో, ఆ రాజ్యంలో రాజు యొక్క సభలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి మనం తెలుసుకోవచ్చు. ఈ అధికారిక ప్రతినిధి, ఈ ప్రైమ్ మినిస్టర్ రాజ్యంలో జరిగేటటువంటి సంఘటనలను కాలక్రమంగా నమోదు చేయడం అనేటటువంటి వర్క్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ అధికారిక ప్రతినిధి అయినటువంటి ఈ ప్రధానమంత్రి కమ్యూనికేషన్లో రాజు ఆస్థానానికి ప్రాతినిధ్యం వహిస్తారు. కమ్యూనికేషన్ అంటే ఇన్ఫర్మేషన్, రాజ్యంలో ఏం జరుగుతుంది అది మరి పైకి రాజుగారికి అందిస్తూ ఉంటారు. అంతేకాకుండా రాజుగారు ఇచ్చినటువంటి చట్టాలు, విధులు అవి కింది స్థాయి అధికారులకు ఇచ్చి అవి ప్రజలలో ఏ విధంగా అమలవుతున్నాయి అనేటటువంటి సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ని, కమ్యూనికేషన్ పైనున్న వారితో కిందున్న వారితో కమ్యూనికేషన్ అనేది చేస్తూ ఉంటారు. రాజ్యంలో ఉన్నటువంటి మిగతా అధికారులతో చర్చలు చేస్తూ ఉంటారు. ఏ విధంగా పరిపాలన చేయాలి, ఏం చేస్తే ఏం బాగుంటుంది అనే విషయాలను ఇతర అధికారులతో చర్చలలో వీరు పాల్గొంటూ ఉంటారు. ఈ ఉన్నత స్థాయి అధికారులను వైస్ ఛాన్సలర్ అని కూడా antaru. వీరి ప్రాముఖ్యమైనటువంటి డ్యూటీ ఏమిటంటే రికార్డులను నిర్వహించుట. రాజ్యమునకు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా వీరి కంట్రోల్లో ఉంటాయి. వీరు రాజు యొక్క సభలో రాజ్యమునకు సంబంధించినటువంటి రికార్డులను నిర్వహిస్తూ ఉంటారు. ఏ రికార్డులను నిర్వహిస్తారు అంటే రాజు యొక్క శాసనాలను మరి సంబంధించినటువంటి రికార్డులను వీరు నిర్వహించేవారు. అంతేకాకుండా వంశావళి రికార్డులు, మరి రాజ్యంలో అనేక కుటుంబాలు ఉంటాయి. వారి యొక్క వంశావళి రికార్డులన్నీ వీరి స్వాధీనంలో ఉండేవి. ఈ ప్రధానమంత్రి అనేటటువంటి మరి ఎలీహోరేపు, అహియా వంటి వ్యక్తులు రాజ్యంలో ఉన్నటువంటి వంశావళి రికార్డులు, ఎంతమంది మనుషులు ఉన్నారు, జనాభా ఎంత ఉంది, ఎవరి పేర్లు ఏంటి, ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు అనేటటువంటి రికార్డును నిర్వహించేవారు. అంతేకాకుండా రాజ్యమునకు సంబంధించినటువంటి చరిత్ర, ఆ రాజ్యం యొక్క రాజు ఎవరు, చరిత్ర, ఏ కాలంలో ఆ రాజ్యం ఏర్పడింది, ఎక్కడి వరకు ఆ రాజ్యం ఉంది, రాజ్యంలో ఏం జరుగుతుంది అనేటటువంటి ఆ చరిత్రను, వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, మనకు తెలుసు కదా, ఆ వార్షికోత్సవాల్లో మరి అందరికీ వార్షికోత్సవాల్లో ఆ చరిత్రను ఉంచేవాళ్ళు. అందరికీ అర్థమయ్యేటట్టు ఆ చరిత్రను అందరికీ అర్థమయ్యేటట్టు వార్షికోత్సవాల్లో అందరూ తెలుసుకోవడానికి వీలుగా ఆ సమాచారాన్ని ఈ వైస్ ఛాన్సలర్లు వీరు ఆ వార్షికోత్సవాల్లో ఉంచేవారు. కాబట్టి సొలొమోను రాజ్యంలో ఈ విధంగా ప్రధానమంత్రి, వైస్ ఛాన్సలర్లు రికార్డర్లుగా వర్క్ చేసేవాళ్ళు. రాజ్యమునకు సంబంధించినటువంటి రికార్డ్ని వీరు మెయింటైన్ చేసేవారు. రాజు యొక్క సభలో ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి రాజు యొక్క సభలో రైటర్ అనేటటువంటి ఒక బాధ్యతను మనం తెలుసుకుంటే, ఇది ఒక బాధ్యత, ఇది ఒక ఉద్యోగం, ఇది ఒక డ్యూటీ. కాబట్టి దేవుడు ఒక బాధ్యతను, ఒక రాజ్యంలో ఒక డ్యూటీని ఇచ్చినప్పుడు దానిని అంకిత భావంతో చేయాలి, చిత్తశుద్ధితో చేయాలి, త్రికరణ శుద్ధితో చేయాలి, దేవునికి సేవ చేస్తున్నామన్నట్లుగా చేయాలి. ఆ విధంగా దేవుని భయం, అంతేకాకుండా రాజు మీద ఉన్న భయంతో, భారంతో ప్రజల మీద మంచిగా డ్యూటీ వాళ్ళు చేసేవాళ్ళు. ఈ ఉద్యోగ బాధ్యత నిర్వర్తించడానికి మంచి సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తులు, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు, జ్ఞానం కలిగిన వ్యక్తులను దేవుడు వాడుకుంటాడు. వారు ఎంతో జ్ఞానవంతులుగా ఉంటారు.
వారు దేవునికి, మనుషులకు ఎంతో నమ్మతగిన వారు కాబట్టి దేవుడు ఆ కీలకమైన స్థానంలో వారిని పెట్టి ఉన్నాడు. వారి ద్వారా అనేకుల మందికి ప్రయోజనం అనేది కలుగుతుంది. వారి ద్వారా కొన్ని లక్షల మంది ప్రజలు మరి నడిపించబడతారు. కాబట్టి అంత అత్యున్నతమైన స్థానంలో, మంత్రి స్థానంలో, అధికార ప్రతినిధి స్థానంలో మరి స్క్రైబ్‌గా మరి దేవుడు వారికి ఆ స్థానము ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ స్క్రైబ్ అనేటటువంటిది, ఈ ప్రధానమంత్రి అనేటటువంటిది ఆ రాజ్యంలో రాజు దగ్గర అది ఒక బాధ్యతగా మనం చూడాలి. అది ఒక ఉద్యోగంగా కాదు, బాధ్యతగా, గురుతర బాధ్యతగా మనం చూడాలి. మన జీవితంలో మనకు కూడా దేవుడు కొన్ని బాధ్యతలను ఇచ్చి ఉన్నాడు. కుటుంబ బాధ్యత, సంఘ బాధ్యత, సంఘంలో బాధ్యత, విశ్వాసిగా కుటుంబంలో మనకు భర్తగా ఒక బాధ్యత, భార్యగా ఒక బాధ్యత, పిల్లలుగా మనకొక బాధ్యత, మరి కొన్ని బాధ్యతలు ఇచ్చి ఉన్నాడు. మనకు మన వయసును బట్టి బాల్యంలో, సండే స్కూల్లో మరి చిన్నపిల్లలుగా దేవుడు పెట్టి ఉన్నాడు. చిన్నపిల్లలుగా పెట్టినప్పుడు మనం నేర్చుకోవాలి. యవ్వనస్తులుగా ఉన్నప్పుడు మంచిగా దేవునిలో పెద్దవారు చెప్పినట్లు, దేవుడు చెప్పినట్లు బలపడాలి. అంతేకాకుండా మరి చదువుకునే వయసులో చదువుకోవాలి. ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయాలి. చదువుకునేటప్పుడు బాధ్యతగా చదవాలి, మంచిగా క్రమశిక్షణగా ఉండాలి. ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగంలో కూడా మనం బాధ్యతగా చేయాలి. మనం ఏ పని చేసినా బాధ్యతగా చేయాలి. దేవునికి చేస్తున్నాము అన్నట్లుగా మనం చేయాలి. చిత్తశుద్ధితో చేయాలి. అది వ్యవసాయం కావచ్చు, అగ్రికల్చరల్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుని మనకిచ్చినటువంటి పనిని సంపూర్ణముగా జరిగించాలి. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనకు కొన్ని బాధ్యతలను దేవుడిచ్చి ఉన్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు మనకు కొన్ని బాధ్యతలను ఇచ్చి ఉన్నాడు. అదేంటంటే మన కుటుంబాన్ని నడిపించుకోవడం. ఒకటి, మనం వ్యక్తిగతంగా దేవుని బిడ్డలుగా జీవించడం, వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన సంబంధము కలిగి ఉండడం, నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా బ్రతికి ఉండడం. రెండవది, మన కుటుంబంతో సహవాసం కలిగి ఉండడం. మూడవది, సంఘంలో కూడా మనము దేవుని పరిచర్య చేయాలి. నశించుచున్న వారిని మనము రక్షించాలి. ఈ బాధ్యతలు మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన బాధ్యతను మనము నెరవేర్చాలి. కాబట్టి ఆ బాధ్యతను నెరవేర్చి వీరు నమ్మదగిన వారు, వీరు ఫెయిత్ఫుల్, వీరిని మనం నమ్మొచ్చు, వీరిని మనం ట్రస్ట్ చేయొచ్చు అనే భావన దేవునికి, సమాజానికి కలగచేయాలి. దేవుడు మనకు ఏ పని ఇచ్చినా, మనుషుల ద్వారా దేవుడు మనకు ఏ వర్క్ ఇచ్చినా దానిని మనము సంపూర్ణముగా జరిగించాలి. ఆ పనిని తుదముట్టించాలి. కష్టపడాలి. కష్టపడే వ్యక్తి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తారు. నమ్మకమైన మనకిచ్చినటువంటి పనిలో నమ్మకంగా ఉంటే నమ్మకమైన వారికి దేవుడు మెండుగా దీవెనలను కురిపిస్తారంట. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే కొంచెములో ఉన్నను మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వానిని దేవుడు ఆశీర్వదిస్తారు. నమ్మకమైన వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. మనం కష్టపడే వ్యక్తులుగా ఉండాలి. సమయాన్ని వినియోగించుకోవడం మనకు రావాలి. 24 గంటల్లో సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి, 24 గంటల్లో ఎన్ని గంటలు పడుకోవాలి, ఏ టైంకి పడుకోవాలి, ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి, కుటుంబానికి ఎంత సమయం ఇవ్వాలి, పిల్లలకు ఎంత సమయం ఇవ్వాలి, డ్యూటీ ఎంత సమయం చేయాలి. ఆ డ్యూటీ చేసేటప్పుడు ఆ డ్యూటీ మన వల్ల ఆ డ్యూటీ అనేది మరి పెర్ఫెక్షన్లోనికి వస్తుందా లేదా, మరి డ్యూటీ అనేది కరెక్ట్గా చేస్తున్నామా లేదా, కష్టపడి డ్యూటీ కూడా చేయాలి. దేవుడు ఇచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన ఆయుష్ను మనము సద్వినియోగం చేసుకొని మన జీవితంలో డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకుంటామో అంతకంటే విలువైనది సమయము. సమయమును వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని ఖర్చు పెట్టుకోవాలి, సమయాన్ని వృధా చేయకూడదు. దేవుడు మరలా తిరిగి రానై ఉన్నారు. రాకడలో రానై ఉన్నారు. ఆయన రాకడకు మనమందరం సిద్ధపడాలి. ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా, అనింద్యులుగా మనం ఉండాలి. సమాజాన్ని మనం అందుకై సిద్ధపరచాలి. దేవుడు చెప్పిన విధులు, దేవుడు చెప్పిన బాధ్యతలు మన కుటుంబంలో జరుగుతున్నాయో లేదో అనే విషయాన్ని మనము పర్యవేక్షణ చేసుకుంటూ మనం ఉండాలి. పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మన దేవునిని మనం ప్రేమించాలి.
దేవుడు ఒక ప్రాముఖ్యమైన స్థానంలో, ప్రాముఖ్యమైన స్థితిలో, ఒక ఉన్నతమైన స్థితిలో మిమ్ములను నిలబెట్టునుగాక. దేవుడు మీకు ప్రమోషన్ ఇచ్చునుగాక. మీ కుటుంబంలో ఒక కీలకమైన వ్యక్తిగా మీరుందురుగాక. దేవునిలో నడిపించడంలో, మీ గ్రామంలో ప్రజలను దేవుని వైపు నడిపించడంలో మీరు ఒక కీలకమైన వ్యక్తిగా ప్రాతినిధ్యము వహించుదురుగాక. మీ పిల్లలను దేవుడు అధికారులుగా చేయునుగాక. మీకు ప్రమోషన్ వచ్చి మీ డ్యూటీలో మీరు ఉన్నతమైన స్థితిలో కీలకమైన వ్యక్తులుగా దేవుడు అభివృద్ధి చేయునుగాక. దేవుడు మీకు కీర్తి, దేవుడు మీకు సమాజంలో మంచి పేరు, ఘనత, ఐశ్వర్యము, అలంకారము దయచేయునుగాక. దేవుడు మీ ద్వారా మహిమ పొందునుగాక. యోసేపు అధికారిగా ఐగుప్తు దేశంలో మహిమపరచబడిన దేవుడు నీ ద్వారా, నీ ఉద్యోగం ద్వారా, నీ వర్క్ ద్వారా, నీ దేహము ద్వారా, నీ జీవితం ద్వారా దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నువ్వు చేసే వ్యవసాయం ద్వారా, నువ్వు చదివే చదువులో దేవుడు మహిమపరచబడునుగాక. నువ్వు చేసే వృత్తిలో, నువ్వు చేసే వ్యాపారంలో, నువ్వు చేసేటటువంటి పనులలో, నువ్వు చేసే చేతి పనులలో, నువ్వు చేసే డైలీ కూలి పనులలో, నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు చేసే సాఫ్ట్వేర్లో, నువ్వు చేసే సేవలో దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్యకు మహిమ కలుగునుగాక. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. ఆయన రాజ్యము కట్టబడునుగాక. అనేకులు దేవునిని తెలుసుకొందురుగాక. అనేకులు దేవుని రాజ్యంలోనికి నీ ద్వారా వచ్చుదురుగాక. నీ ద్వారా దేవుడు మనుషులకు ప్రత్యక్షమవునుగాక. నీ ద్వారా దేవుడు మనుషులకు అర్థమవునుగాక. నీ ద్వారా దేవుడు మనుషుల యొక్క ప్రజలను కళ్ళు తెరుచునుగాక. అనేకులు ఆశ్చర్యకరమైన రీతిలో నీ జీవితం ఉండునుగాక. అనేకులకు ఆశ్చర్యకరమైన రీతిలో నీ జీవితం ఉండునుగాక. దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. బ్రదర్ రాజశేఖర్ అనేటటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. దేవుని వాక్యానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుని వాక్యాన్ని మీరు షేర్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు బ్లెస్ అవుతారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని మీరు క్రమంగా చూస్తూ ఉండండి. మా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. ఇదివరకే మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. మరి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా దేవుని వాక్యానికి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మాకు మీరు మరి మా కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్. వందనాలు.